వాస్తురత్న శ్రీమాన్ గుదిమెళ్ల లక్ష్మీ నిరంజన్ స్వామి గారు ఈ నెల 15, 16, 17 తేదీల్లో బెంగళూరు, అనంతపురం, హిందూపురం, కర్నూలులో అందుబాటులో ఉంటారు. మీ ఇల్లు, స్థలములు, వ్యాపార సంస్థలకు వాస్తు చూడబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7093334559. జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. గృహ యజమాని ఏ దిక్కులో పడుకుంటే మంచిది అంటే, ముఖ్యంగా యజమాని అయితే దక్షిణ భాగం శిరస్సు పెట్టి ఉత్తరం కుబేర స్థానాన్ని చూడాలి. అట్లాగే పడమర శిరస్సు పెట్టి తూర్పు ఉన్నటువంటి ఇంద్రస్థానాన్ని, అదేవిధంగా సూర్యుడిని చూడాలి నిద్ర లేవంగానే. అంతేకాని తన గృహంలో యజమాని, మనం నిర్మించుకున్న గృహంలో యజమాని తూర్పు శిరస్సు పెట్టి పడమర శ్మశాన స్థానాన్ని చూడకూడదు. ఉత్తరం శిరస్సు పెట్టి లేవంగానే దక్షిణం యమస్థానాన్ని చూడకూడదు. ఇవి రెండు కూడాను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ నేను చెప్పిన స్థానం పేరు వింటేనే మీకు అర్థమైపోతుంది. లేవంగానే యముని చూస్తామా, లేవంగానే శ్మశానం చూస్తామా, ఎవడు అనుకోడు. లేవంగానే సూర్యుని చూడాలి, ఎవడైనా లేవంగానే ఉత్తర స్థానాన్ని చూడాలి. లక్ష్మీ యోగం లభిస్తుంది, అనుకున్న పనులు నెరవేరుతాయి అంటాడు. కనుక ప్రతి గృహంలో కూడాను యజమాని ఆ స్థానాల్లో ఉండాలి. అదే యజమాని బయటకు వెళ్తే ఎక్కడైనా తలబెట్టి పడుకోవచ్చు అంటాడు. అట్లాగని మరి మొండిగా చేయొద్దు. ఎక్కడికి వెళ్ళినా ఇదే నియమాన్ని పాటించండి. తద్వారా యజమాని అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ పనులు అనేవి సక్రమంగా అవుతాయి. తద్వారా వెళ్ళిన పనులు సక్రమంగా అయినాయంటే విఘ్నాలు అనేవి తొలగిపోయినట్టే. యజమాని ఎప్పుడు కూడాను ప్రశాంతంగా ఉండటం అనేది జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.